అందరికీ ఈరోజు మీకైతే వెజిటేబుల్ బిర్యానీ చూపిస్తానండి. వాటి కోసం 2 గ్లాస్ రైస్ అయితే తీసుకున్నానండి. ఈ సైజు తీసుకుని 1 గంట సేపు మాత్రం నానబెట్టండి. కడిగేసి ఇట్లా వాటర్ వడగట్టాలి. తర్వాత ఇక మనకు కావాల్సిన వెజిటేబుల్స్ ఇంట్లో అన్నీ ఉంటాయి కదండి. అవన్నీ ఆలుగడ్డ, ఉల్లిగడ్డ, టమాటో, క్యారెట్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర ఈ వేడి వాటర్లోనైతే పెట్టానండి. ఒక 5 మినిట్స్ చూడండి. ఇప్పుడు గట్టి పిండేసుకొని ఈ బౌల్లో తీసుకున్నాను అన్నమాట. మిల్ మేకర్స్ ఓకేనా. చూడండి ఇలా వాటర్లో గట్టిగా పిండి ఇలా పక్కన వేసుకోవడమే. చాలా తొందరగా ఈజీగా అయిపోతుందండి. ఒకసారి చూడండి. ఇందులో కుక్కర్లో చేస్తున్నానండి. కుక్కర్లో అయితే చాలా తొందరగా అవుతుంది, అందుకనేసి కుక్కర్లో పెట్టాను. బిర్యానీ సామాన్ ఇదో బిర్యానీ ఆకులు. ఇందులో మీడియం సైజ్ 2 సైజు ఉల్లిగడ్డలు అంటే సరిపోతుందండి. మీడియం సైజ్ అయితే 2 కోసాను. ఇలా ఫ్రై మిగిలిన చేద్దాం. మీ ఇంట్లో ఏమి అయితే కూరగాయలు ఉన్నాయో అవన్నీ వేసుకోవచ్చండి. నా దగ్గర అయితే ఇవే ఇంతవరకే ఉన్నాయి, అందుకే ఇవే వేస్తాను. బీన్స్ లేదు. అంటే వెజిటబుల్ రైస్ తక్కువ, మనం కర్రీస్ ఎక్కువ తింటాం కాబట్టి ఇలా ఒకసారి కలుపుకుందాం. మనం కడిగి నానబెట్టుకున్న రైస్ చూసారుగా, ఇందులో వేసేద్దాం. వేసి
తర్వాత మనం ఇన్ని వాటర్ వేస్తుంది. ఇందాక బియ్యం తీసుకున్న గ్లాస్తోనే వాటర్ వేయాలండి. చూడండి 2 3 4 సరిపోతుంది. ఎక్కువైతే వేయద్దు. హై ఫ్లేమ్లో 3 విజిల్స్ పెడతాను. ఇలా 3 విజిల్ తర్వాత చూడండి ఇలా ఉడికిపోయింది. ఆలుగడ్డలో కానీ మెత్తగా అయినాయి. చూడండి చాలా ఈజీగా తొందరగా అవుతుందండి. ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ప్లీజ్.